హలో ఆల్, ఎప్పటి నుంచో ఇంట్లోనే కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కార్న్ చేసుకుని తినాలనిపించింది. సో ఫైనల్గా ఈరోజు అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంట్లోనే సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవచ్చు అనేది మీరు కూడా చూసేయండి వీడియోలో. ఫస్ట్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టు బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాంట్లో మీ టేస్ట్కి తగినంత సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ షుగర్, అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సోయా సాస్, ఫైనల్గా 4 to 5 టేబుల్ స్పూన్స్ మజ్జిగ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా నేను 1/2 kg చికెన్కి చెప్తున్నాను. వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్ నైట్. లేదు అంటే 2 to 3 అవర్స్ అయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు పీసెస్ని కోట్ చేసుకోవడం కోసం ఒక ఫుల్ కప్ మైదాపిండి, పావు కప్ కార్న్ఫ్లోర్, ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి సాల్ట్, మిరియాల పొడి, కారం అన్నీ కొంచెం కొంచెం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకో బౌల్లో చిల్డ్ వాటర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఈ ఫ్లోర్లో బాగా పట్టించాలన్నమాట. పట్టించి దానికి ఉన్న ఫ్లోర్ అంతా డస్ట్ చేసి ఈ ఐస్ క్యూబ్ వాటర్లో వేసి ఒక కనీసం 20 seconds అయినా ఉంచాలి. ఇప్పుడు ఆ చిల్డ్ వాటర్లో వేసిన చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా తీసుకుని మళ్ళీ ఆ ఫ్లోర్లో వేసుకోవాలి. వేసుకుని ఆ ఫ్లోర్ అంతా బాగా పట్టించి డస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ లోపు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని హీటింగ్కి పెట్టేసుకోవాలి. మనం ఈ పీసెస్ అన్ని వేసేటప్పటికి ఆయిల్ బాగా కాగి ఉండాలన్నమాట. సో ఇక్కడైతే నేను డస్ట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసాను. అవి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే.